ఇక్కడ మీరు చూస్తుంది చిన్న ప్రేగుల నుంచి పెద్ద ప్రేగులకి కనెక్షన్. ఇక్కడ ఇది చూడండి, ఇలియోసీకల్ వాల్వ్ అంటాం దీన్ని. ఈ వాల్వ్ ఏం చేస్తుందంటే చిన్న ప్రేగుల్లో మీ ఫుడ్ డైజెస్ట్ అయ్యాక ఆ వాల్వ్ వన్ వే వాల్వ్, అది అందులోంచి పెద్ద ప్రేగులకి ఫుడ్ వెళ్తుంది. డైజెస్ట్ అయ్యాక మాత్రమే వెళ్ళాలి. ఆ వాల్వ్కి ఏంటంటే అది జాగ్రత్తగా ఎప్పుడు డైజెస్ట్ అవుతుందో అప్పుడు ఓపెన్ అవుతుంది, డైజెస్ట్ కానప్పుడు అది క్లోజ్గా ఉంటుంది. సో ఎప్పుడు ఓపెన్ అవ్వాలో ఎప్పుడు క్లోజ్ అవ్వాలో దానికి తెలుసు. అయితే ఏదైతే మీరు మార్నింగ్ హ్యూజ్ వాటర్ తాగుతున్నారో అది ఆ వాల్వ్ని బలవంతంగా పుష్ చేసి 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 ఆ వాల్వ్ యొక్క పనితీరు తగ్గిపోతుంది. చెప్పాలంటే ఒక బాగా పుష్ చేసిన టైంలో వాల్వ్ మొత్తానికి డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత అది ఓపెన్ అవ్వాల్సిన టైంలో ఓపెన్ అవ్వదు, ఆల్వేస్ ఓపెన్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత క్లోజ్ అవ్వాల్సిన టైంలో క్లోజ్ అవ్వకపోవచ్చు, ఆల్వేస్ క్లోజ్గా ఉండిపోవచ్చు. ఏవన్నా జరగవచ్చు. అది జరిగినా ఇది జరిగినా కూడా మీ డైజెషన్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. అయితే మీకు కంటిన్యూస్గా విరేచనలు అయిపోతుంటాయి, రోజు ఒక 3-4 సార్లు అయిపోతుంటాయి. లేకపోతే విపరీతమైన కాన్స్టిపేషన్, మీకు 2 రోజులకి 3 రోజులకు ఒకసారి మాత్రమే ఫ్రీ మోషన్ అవుతుంటారు, ఫ్రీ మోషన్ కూడా కాదు. సో అలాంటి కండిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ డేంజర్ మీకు జరగవచ్చు. కాబట్టి దయచేసి మార్నింగ్ లీటర్ నీళ్ళు, లీటర్ పావు నీళ్ళు తాగి మోషన్కి వెళ్ళడం అనే ఏదైతే ప్రాసెస్ మీరు ఫాలో అవుతున్నారో దయచేసి ఫాలో అవ్వకండి. ఇంత హెవీ వాటర్ తాగడం వల్ల కిడ్నీస్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. కొంతమందికి అప్పుడు దాకా లేని మూర్ఛ వ్యాధి కూడా స్టార్ట్ అవడం అనేది అనేక మంది మా పేషెంట్స్లో చూడడం జరిగింది.